మొన్ననే మహావతార్ నరసింహ సినిమాకైతే నేనైతే ఆ సినిమాకి మన మహావతార్ నరసింహ సినిమాకైతే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది. సో స్టోరీ మొత్తం మనం చిన్నప్పుడు చదువుకున్న భక్త ప్రహ్లాదుడి స్టోరీ మీదనే మొత్తం ఉంటుంది. అండ్ శ్రీ విష్ణు 10 అవతారాల్లో 2 అవతారాలు ఈ సినిమా అయితే కనబడుతుంది. ఒకటి వరావతారం, ఇంకోటి నరసింహ అవతారం. సో వరావతారమే ఒక లెక్క ఉంటుంది ఇంట్రో, కానీ ఎప్పుడైతే నరసింహ అవతారం అయితే వస్తుందో బాబోయ్ గూస్ బంప్స్ లిటరల్గా మాటలో వర్ణించలేము. సో ఓవరాల్ సినిమా చూస్తుంటే కనుక ఇది మనందరికీ తెలిసే స్టోరీయే, మన భక్త ప్రహ్లాదుడి స్టోరీ. సో చిన్నప్పుడు మన అందరూ ఇలా చాలా సినిమాలు చూస్తూ అయితే పెరిగినాం. అండ్ ఓవరాల్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ మూవీ, చాలా చాలా బాగుంటుంది. సో మెయిన్గా ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి నన్ను ఇట్లా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసినాయి. సో ఇక సెకండ్ లేట్ చేయకుండా ఇక సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. సూపర్ మూవీ. హరిహర వీరమలను కూడా తొక్కేసి ఈ సినిమా ఆడుతుందంటే అది దట్స్ నాట్ అ ఆర్డినరీ థింగ్ అన్నమాట. సో ఒకవేళ హరిహర వీరమలు సెకండ్ హాఫ్ బాగుంటే దానికి కూడా వచ్చాయేమో కలెక్షన్స్, బట్ దీనికి బాగా వస్తున్నాయి. అండ్ ఓవరాల్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ మూవీ అండి. సో మన ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఏందిరా అంటే హొంబాలే ఫిలిమ్స్, మన సలార్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు మన అల్లు అరవింద్ వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. బట్ నెవర్త్లెస్ సూపర్ ఫెంటాస్టిక్ మూవీ విత్ సమ్ గుడ్ విఎఫ్ఎక్స్ అండ్ మంచి సో ప్రెడిక్టబుల్ స్టోరీయే. ఒకసారి థియేటర్కి అయితే వెళ్ళి ఒక మంచి ఏ స్క్రీన్ అయినా సరే, ఏదర్ ఇట్ బి 2D అండ్ 3D నేను పక్కా రిఫర్ చేస్తున్నా. బికాజ్ ఈ విఎఫ్ఎక్స్ యానిమేషన్స్ కానీ 3Dలో మీకు చాలా చాలా బాగా అవుపడతాయి. బట్ సూపర్ మూవీ అండి. మొన్ననే నేను ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి అహోబిలం అయితే పోయేసిన, అహోబిలం నరసింహస్వామి దగ్గరికి. అక్కడ ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ థియేటర్లో ఈ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకున్నాం. సో ఎప్పుడైతే నరసింహస్వామి అవతారం వస్తుందో లైక్ బాడీలో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది, నిజంగా చెప్తున్నా బాడీలో. సో అప్పుడు నేను అహోబిలం వెళ్ళేటప్పుడు నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయింది, ఇప్పుడు థియేటర్లో వచ్చినా కూడా ఎప్పుడైతే నరసింహస్వామిని చూస్తున్నానో ఇలా ఆ ఎనర్జీ అనేది పాస్ అయింది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక అది ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి అయితే వదిలేసిన. సో రేపు కింగ్డమ్ రిలీజ్ కాబోతుంది. సో చూద్దాం మన రౌడీ విజయ్ దేవరకొండ ఏం చేస్తాడు ఏంది అనేసి. రేపు కింగ్డమ్ రివ్యూలో మళ్ళీ మనం కలుసుకుందాం.